కడప కార్పొరేషన్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో వైసీపీ నేతలు నానా పాటలు పడుతున్నట్లు కనిపిస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లు మరింత మంది టీడీపీ పంచున చేరితే మేయర్ సురేష్ పదవికే ఎసరు వస్తుంది. అందుకే పట్టు కోల్పోతున్నామన్న భయంతోనే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కౌన్సిల్ సమావేశంలో పోడియంపై కుర్చీ వేయలేదంట. మరి కుర్చీలాటలో నెగ్గేదెవరు? కడప రెడ్డెమ్మను మేయర్ సురేష్ ఆపలేకపోతున్నారా? అందుకే ఆయన పిలిపించుకొని మరీ జగన్ వార్నింగ్ ఇచ్చారా? తాజా పరిణామాలు ఇలాంటి ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయి. కడప మేయర్కు కడప ఎమ్మెల్యే మాధవికి కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కడప కార్పొరేషన్లో పట్టు సాధించేందుకు ఇద్దరూ సై అంటే సై అంటున్నారు. ప్రత్యక్ష ఆరోపణలు, బహిరంగ సవాళ్లతో తగ్గేదేలే అంటూ సీమ పౌరుషాన్ని చూపిస్తున్నారు. దీంతో కడప రాజకీయం కాస్త ఫ్యాక్షన్ రాజకీయంలా మారిపోయింది. కడప కార్పొరేషన్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తన పక్కన సీటు కేటాయించడానికి మేయర్ సురేష్ బాబు విముఖత చూపించారు. దీంతో ఎమ్మెల్యే మేయర్ మధ్య వివాదం భగ్గుమంది. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి ఎక్స్ అఫిషియో మెంబర్గా స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరవుతున్నారు. తాను సభకు హాజరైన ప్రతిసారి అవమానించే విధంగా కడప కౌన్సిల్ హాల్లో మేయర్ పక్కనే సీటు కేటాయించకుండా అవమానానికి గురి చేస్తున్నారని మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తామన్న భయంతోనే కౌన్సిల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. గత నెల 7వ తేదీన జరిగిన కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరైనప్పటికీ ఆమెకు మేయర్ పక్కన సీటు కేటాయించకుండా మేయర్ తన పంతాన్ని నెగ్గించుకునే విధంగా పావులు కదిపారు. అయితే అది జీర్ణించుకోలేకపోయిన ఎమ్మెల్యే కడప కార్పొరేషన్పై పట్టు సాధించడానికి వ్యూహాలు రచించి కొద్ది రోజుల క్రితమే వైసీపీ నుండి 8 మంది కార్పొరేటర్ని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోగా మరికొంతమంది కార్పొరేటర్లను టీడీపీలోకి చేర్పించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కడప కార్పొరేషన్ పరిధిలో ఉన్న 50 మంది కార్పొరేటర్లలో ఇప్పటికే కూటమి వైపు 8 మంది రాగా మరికొంతమంది కూటమి ప్రభుత్వంలో చేరే విధంగా కడప జిల్లా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులరెడ్డి పావులు కదుపుతున్నారు. మరో 18 మంది కార్పొరేటర్లు కూటమిలో చేరితే కార్పొరేషన్పై వైసీపీ పట్టుకోల్పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కార్పొరేషన్పై వైసీపీ పట్టుకోల్పోతే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు అన్నీ బయటకు తీసి ఎండగడతారన్న ఆందోళనలో వైసీపీ నేతలున్నారని, దీంతో కడప కార్పొరేషన్పై వైసీపీ పట్టు కోల్పోకుండా వైసీపీ అధిష్టానం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కడప కార్పొరేషన్ ని చేజార్చుకోకుండా చూసుకోవటానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో మేయర్ సురేష్ బాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వ్యూహాత్మకంగానే కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో మెంబర్ అయిన నియోజకవర్గ ఎమ్మెల్యేని మరో 7 మంది కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తూ మేయర్ సురేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కడప కార్పొరేషన్లో తన పంతం నెగ్గించుకునే విధంగా మేయర్ పావులు కదుపుతుంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు సైతం ధీటుగా ప్లాన్స్ వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మేయర్ సురేష్ బాబు చేసిన అవినీతి ఆరోపణలను మీడియా ముఖంగా ఎండగడుతూ వైసీపీపై వ్యతిరేకత పెరిగేలా మాధవిరెడ్డి పనిచేస్తున్నారు. మరోవైపు ఆమె భర్త శ్రీనివాసరెడ్డి వైసీపీ కార్పొరేటర్లతో టచ్లో ఉంటూ వారికి పసుపు కండువా కప్పే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. మహిళా ఎమ్మెల్యే పట్ల ఆయన అనుసరించిన వైఖరి వైసీపీకి నెగిటివ్ అయిందని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ఇదే సమయంలో కడప జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ పార్టీ ముఖ్య నేతలు కడప కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. పులివెందుల్లోని తన స్వగృహంలో జరిగిన భేటీలో మేయర్ సురేష్ బాబు సహా పలువురితో ఆయన చర్చించారు. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో జరిగిన ఘటనపై జగన్ ఆరా తీశారు. దీంతో పాటు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న కార్పొరేటర్ల గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇదే మీటింగ్లో మేయర్ సురేష్ బాబుపై జగన్ మండిపడినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేషన్లో పట్టు కోల్పోవద్దని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని సమాచారం. మరి రాబోయే రోజుల్లో కడప కార్పొరేషన్ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.